హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ ఫుడ్ గురు. ఈరోజు వీడియోలో ఎగ్ ఫ్రైడ్ రైస్ని సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ 3 ఎగ్స్ తీసుకున్నాను. ఈ ఎగ్స్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ ఎగ్ మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఉప్పు బాగా కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్లోకి వేసుకోవాలి ఎగ్ మిశ్రమాన్ని. మనం వెంటనే కదపకుండా 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత కలపడం వలన ఎగ్ అనేది మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా కాస్త పెద్ద సైజు ముక్కల్లాగా ఉంటుంది. కాబట్టి వెంటనే కలపకుండా కొద్ది కొద్దిగా ఫ్రై అవుతున్నప్పుడు కలుపుకోవాలి. మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్లోకి పీసెస్ అనేవి ఎగ్ పీసెస్ కొంచెం పెద్ద ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది కదా. ఎగ్గుని 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక సైడ్కి అనుకొని లేదంటే వేరొక ప్లేట్లోకైనా తీసుకోవచ్చు. అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. అలానే సన్నగా కట్ చేసుకున్నటువంటి క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, అలానే క్యాబేజ్ ముక్కల్ని కూడా 1/2 కప్పు, 2-3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మనకి మరీ ఎక్కువగా వేగనవసరం లేదండి. 1 నిమిషం వరకు హై ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక 50% వేగితే సరిపోతుంది. అలానే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఈ కరివేపాకును కూడా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర తరుగు, కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. అలానే కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్ మిశ్రమాన్ని కూడా ఇప్పుడు మొత్తం కలిపి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 స్పూన్ కారము, గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ పేస్ట్ కూడా 1/2 స్పూన్ వేసుకున్నాను. అలానే ఒక 1/2 స్పూన్ సోయా సాస్ కూడా వేసుకున్నాను. సాసులు అనేవి మరీ ఎక్కువ వేయట్లేదండి, ఎందుకంటే పిల్లలు తినేది కాబట్టి కొంచెం తక్కువ సాసులతోనే చేస్తున్నాను. ఇవి మొత్తం కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్నటువంటి అన్నాన్ని కూడా వేసుకోవాలి. ఇలా రైస్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఇలా మనం అడుగు నుంచి కూడా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఇలా చేయడం వల్ల వీళ్ళకి స్కూల్ పిల్లలకి కూడా లంచ్ బాక్స్లో కూడా యూజ్ అవుతుంది. ఇలా మొత్తం కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా మిరియాల పొడిని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, చాలా ఈజీగా సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ని తక్కువ సాస్ యూజ్ చేసి ఇలా చేసి పెట్టండి పిల్లలకి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలానే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.